మాజీ మావోయిస్టు సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలో గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్నటువంటి అనాథాశ్రమానికి చేరుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు ముందుగా ఆశ్రమంలో సోదాలు నిర్వహించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గాదె ఇన్నయ్య ఇటు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సుపరిచితుడే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడిగా, సామాజిక విశ్లేషకుడిగా ఇటు తెలంగాణ రాష్ట్ర పార్టీని స్థాపించారు. అదేవిధంగా పీపుల్స్ పార్టీకి కూడా ఇటు జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఈ విధంలో రాష్ట్రంలో గాదె ఇన్నయ్య అందరికీ సుపరిచితమే. అయితే గత కొంతకాలంగా గాదె ఇన్నయ్య జనగామ జిల్లాలోని జఫర్గఢ్ మండల కేంద్రంలో ఆశ్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గాదె ఇన్నయ్యపై ఇటు మావోయిస్టులకు సంబంధాలు ఉన్న నేపథ్యంలో గాదె ఇన్నయ్యపైతో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే గాదె ఇన్నయ్యను ఇటు ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గాదె ఇన్నయ్య ఇటీవల మరణించినటువంటి మావోయిస్ట్ నేత కాత రామచంద్రరెడ్డి అంత్యక్రియలో గాదె ఇన్నయ్య పాల్గొన్నారు. ఈ అంత్యక్రియలో అక్కడికి హాజరైనటువంటి మావోయిస్ట్ పార్టీ నేతలతో గాదె ఇన్నయ్య చర్చించారు. అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆపరేషన్ కగార్పై కూడా పలు ఆరోపణలు గుప్పించారు. ఇటు అమిత్ షా అదేవిధంగా మోడీపై కూడా పలు ఆరోపణలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇటు కాత రామచంద్రరెడ్డిని పోలీసులు ఎన్కౌంటర్ చేయలేదు, అతన్ని అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించి అతని హత్య చేసిన తర్వాతే దాన్ని ఎన్కౌంటర్ చేసి ఎన్కౌంటర్గా చిత్రీకరించారంటూ కూడా గాదె ఇన్నయ్య ఆరోపణలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దాన్ని తీసుకొని ఇటు వారిపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు నేడు ఫిర్యాదు మేరకే ఇటు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇవాళ గాదె ఇన్నయ్య ఇటు మావోయిస్ట్ ఉద్యమానికి తెరలేపారంటూ ఇది తీవ్ర విరుద్ధమైందని, ఇటు చట్ట విరుద్ధంగా పలు సెక్షన్ల కింద అతనిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇటు ఆశ్రమానికి చేరుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులను ఆశ్రమంలో ఉన్నటువంటి చిన్నారులు కూడా అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది. గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేయొద్దంటూ కూడా వేడుకున్నారు. నేపథ్యంలోనే వారికి నచ్చజెప్పి ఇటు ముందుగా ఆశ్రమంలో సోదాలు నిర్వహించినటువంటి ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి ఇటు హైదరాబాద్కు తరలించారు. ఇటు గాదె ఇన్నయ్యను హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్నటువంటి ఎన్ఐఏ కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.